Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. Happy Women's Day. Thank you. మీకు చెప్పినట్టుగా నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను మా ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను అడిగిన క్వశ్చన్స్కి మా ఆవిడ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి. బట్ నా లైఫ్లో ఉమెన్స్ డే అంటే మా అమ్మ తర్వాత మా ఆవిడే. ఎందుకనంటే నాకు వాళ్ళిద్దరే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇంకా ఎవరు లేరనే చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఎవరున్నా కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వస్తారు. బట్ 2 people, ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, మా ఆవిడ అండ్ మా అమ్మ. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా ఆవిడని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను, తను ఎలా ఆన్సర్ చేస్తుంది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీరు కూడా తెలుసుకోండి. ఉమెన్స్ డే రోజున మా ఆవిడ చెప్పే సమాధానాలు సొసైటీకి ఎలా పనికొస్తాయి, సొసైటీ గురించి ఎలా మాట్లాడుతుంది, అసలు ఆడవాళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ ఆడవాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, సమాజంలో ఆడవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి అనేది మా ఆవిడని అడిగి తెలుసుకుందాము. అండ్ నాకు తెలిసి ఒక హస్బెండ్ ఒక వైఫ్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఉమెన్స్ డే రోజు నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అందులో నా వైఫ్ని నేను ఇంటర్వ్యూ చేయడాన్ని చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చూసేద్దామా, ఇంకా ఆలస్యం చేయకుండా. మా ఆవిడ అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు ఆ కెమెరా తను ఆపరేట్ చేస్తుంది. చూసారా, ఉమెన్ అనగానే ఏదైనా చేయగలదు అనేది మా ఆవిడలో ఇది ఒకటి అనమాట. తనే కెమెరా ఆపరేట్ చేస్తుంది. ఇంకా తన దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. నేను చెప్పకపోతే నాకు అది వెళ్తుండిపోతుంది. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ విమెన్ ఇన్ దిస్ వరల్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ హ్యాపీగా చక్కగా ఇలానే ఉమెన్స్ డేని ఎన్నో సంవత్సరాలు చక్కగా ఉపయోగకరంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం భయంగా ఉంది. ఈరోజు మా ఆయన నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఆయన అడిగిన క్వశ్చన్స్కి నేను ఆ లెవెల్కి ఆన్సర్ ఇవ్వగలనా లేదా ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే, నువ్వు ఆడపిల్లగా పుట్టినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ గ్రేట్, బ్లెస్డ్. ఒక వరం, ఆడవాళ్ళగా జన్మించడము అన్నది ఒక వరం అని నేను భావిస్తాను. ఐ థింక్ నేనే కాదు, నాతో ప్రతి ఒక్క ఆడది ఏకీభవిస్తుంది అనమాట. ఎందుకునంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యావ్ దిస్ లైఫ్. అందరు అనుకుంటారు అబ్బా ఆడపిల్లలాగా పుట్టకూడదు అని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో నాకు తెలిసి చాలా మంది యొక్క థాట్ ప్రాసెస్ మారిపోయింది. సో నాది కూడా నేను అంటాను, ఆడపిల్లగా పుట్టడం కంటే మంచి జన్మ ఇంకోటి లేదని నేను అనుకుంటా. నీ లైఫ్లో నువ్వు బాగా ఇంప్రెస్ అయిన ఎవరైనా ఒక ఉమెన్, ఈ ఉమెన్స్ డే రోజు వాళ్ళ పేరు చెప్తావా? మా అమ్మే. ఎందుకునంటే అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆడది ఒక లైఫ్లో పరిచయం అయ్యే ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లే ఉంటారు. సో అలా చూసుకుంటే మా అమ్మే నాకు. ఎందుకనంటే మాకు ఏ రోజు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు. ఏ రోజు కూడా మాకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి అన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను మా చెల్లిని ఎంత బ్యూటిఫుల్గా పెంచిందంటే ప్రతి ఒక్క చిన్నది కూడా మేము ఆవిడతో డిస్కస్ చేసుకోగలిగినట్టుగా మమ్మల్ని పెంచింది. సో అండ్ ఆవిడ చూసినంత లైఫ్ని, ఒడిదుడుకుల్ని నేను నా చుట్టుపక్కల ఇంకెవరిని చూడలేదు. కాబట్టి నా దృష్టిలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ మై లైఫ్ అని అంటే మా అమ్మే ఫస్ట్. ఏం నేర్చుకున్నావు బెస్ట్ థింగ్ మీ అమ్మ దగ్గర నుంచి? మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటి అంటే రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వడం. చాలా వాల్యూ ఇస్తుంది మా అమ్మ రిలేషన్షిప్స్కి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే గివింగ్ అనమాట. అంటే ఎవరు ఏది అడిగినా ఆవిడ దగ్గర ఉంది అని అంటే ఆవిడ ఇచ్చేస్తుంది అనమాట. ఆలోచించదు ఇది నాకుందా లేదా అన్నది ఆలోచించదు. సో ఐ హ్యావ్ లెర్న్ దట్ ఫ్రమ్ మై మదర్. అండ్ ఓర్పు,
విపరీతమైన ఓర్పు. మా అమ్మ ఓర్పులో నాకు అట్లీస్ట్ ఒక 70-80% వచ్చేసిన నేర్చుకుంటున్నాను. హలో, నేర్చుకోలేకపోతే కష్టమే. 70-80% ఉంది. ఆవిడంత 100% ఓర్పు అయితే మాత్రం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఏ రోజు అలిగి అమ్మగారింటికి వెళ్ళకూడదు. అండ్ నేను ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం. 20 సంవత్సరాలు నా పెళ్లి జీవితంలో ఒక్కరోజు కూడా అలిగి నేను మా అమ్మగారింటికి వెళ్ళలేదు. సో మా అమ్మ ఒక ఆడపిల్లగా, పెళ్ళైన ఆడపిల్లగా నాకు నేర్పించిన పెద్ద లెసన్ ఏంటి అంటే మంచైనా చెడైనా నీ ఇంట్లో ఉండి నువ్వు చూసుకో నాన్న, అంతేగాని బయటికి వచ్చి అల్లరి పాలు అవ్వద్దు అనింది. నేను అది ఈ రోజుకి పాటిస్తున్నాను. సో అకార్డింగ్ టు మీ ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఒక తల్లి నేర్పించగలదా? సో మా అమ్మ గొప్పదండి. మనం పాత జనరేషన్స్లో ఆడవాళ్ళని చూసినప్పుడు అంటే ఒక కట్టు బొట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓ పద్ధతి అనేది ఒక ఈవెన్ వాళ్ళు చేసే పనుల్లో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు. అంటే ఇప్పుడంటే అవన్నీ చాదస్తాలు అని ఎందుకు ఇంత చాదస్తాను మాట్లాడతారు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి అవి అవసరమా? పాతకాలంలో ఉన్న మనుషుల్లాగా ఉండాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడు అవన్నీ లేకుండా మన ఇష్టం వచ్చిన మనం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఉండొచ్చా? ఓ మై గాడ్, వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సొసైటీ దృష్టిలో ఇప్పుడు ఏంటంటే ఏమైపోయిందంటే వెస్ట్రన్ కల్చర్ అనేది ఎంత ఫాస్ట్గా మనం అడాప్ట్ చేసేసుకున్నామంటే, వెస్ట్రన్ కల్చర్ని మాత్రమే అడాప్ట్ చేసుకుంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి దాంట్లో, కానీ కొంత అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ కొంత అడాప్ట్ చేసుకోవడం మూలాన ఏమవుతుంది అని అంటే మన మంచిని మనం వదిలేసేస్తున్నాము, అక్కడ మంచిని తీసుకోవటం లేదు. అంటే ఇక్కడ మంచిని వదిలేస్తున్నాము, వెస్ట్రన్ కల్చర్లో ఉన్న మంచిని వదిలేస్తున్నాం, ఒట్టి చెడుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ అవగాహన అనేది ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ స్వతహాగా రావాల్సిన విషయాలు. మన పాతకాల పద్ధతులు కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో ఏంటంటే మనకి మెన్స్ట్రల్ సైకిల్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ 5 days మనల్ని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, లేకపోతే బయట సపరేట్గా చాపేసి పడుకోబెట్టేవాళ్ళు, లేదు అని అంటే వాళ్ళని ఇంటి పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు, అంటూ అనేవాళ్ళు. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఒక మిత్. యాక్చువల్లీ ఏంటి, ఆ 5 రోజులు ఆడవాళ్ళకి సెలవు దొరుకుతుంది అని చెప్పేసేసి, వాళ్ళ బాడీకి కొంచెం రెస్ట్ ఉంటుందని చెప్పేసేసి దెర్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్. అలా అది పాతకాలంలో ఇది. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం, అబ్బా చాదస్త పోళ్ళండి, ఇది ముట్టుకోవద్దు అంటున్నారు, అది ముట్టుకోవద్దు అంటున్నారు అని. కానీ ఇప్పుడు జనరేషన్లో మనకి కుదరదు అవన్నీ చేయడం. సో మనం ఏం చేస్తున్నాము, ఆ 5 days కూడా మనకి రెస్ట్ తీసుకునే ఛాన్స్ మనకి లేదు. అప్పట్లో ఆ ఛాన్స్ ఉంది కానీ ఇప్పట్లో లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఎంత పెయిన్స్ వచ్చినా సరే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, మూడ్ స్వింగ్స్ ఉన్నా సరే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఎందుకనంటే మనకు ఆ లగ్జరీ లేదు. అప్పుడు ఆ లగ్జరీ ఉంది, ఇప్పుడు ఆ లగ్జరీ లేదు. సో నేను అనేది ఏంటంటే పాతకాలం వాటిని నేను డినై చేయను, కొత్త వాటిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎంతవరకు అంటే అది మనకి రెగ్యులర్ లైఫ్లో ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలమో అంతవరకే మనం తీసుకుంటే బాగుంటుంది. సో గుడ్ అనేది వెస్టర్న్ అయినా సరే, ఇండియన్ అయినా సరే, అడాప్ట్ ద గుడ్ థింగ్స్, డోంట్ అడాప్ట్ ద బ్యాడ్ థింగ్స్. అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. హలో, ఇక్కడ మన లొకేషన్ ఎంజాయ్ చేయడం రాలేదు. బాగుంది, నువ్వు నన్ను ప్లేస్కి ఎంత మంచి ప్లేస్కి తీసుకొచ్చావు. ఎస్, సరే ఇంకో క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు ఒక ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేది ఉంటుంది కదా, అలా నేను నీలో చూసాను యాక్చువల్లీ. అంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అని అంటే లైక్ నువ్వు వంట చేస్తావు, నన్ను బాగా చూసుకుంటావు, ఇంకా 10 మందికి వండి పెడతావు, అమ్మ నాన్నని బాగా చూసుకుంటావు, ఎన్ఎం ఫుడ్స్ చూసుకుంటావు, అండ్ అలాగే హౌస్ ఆఫ్ శ్రీవాసంలో చాలా యాక్టివ్ ఉంటావు. ఇన్ని చేస్తూ అసలు నువ్వు ఎలా ఉండగలవు? అంటే నీకు అసలు నీకు అంత ఓర్పు, సహనం, ధైర్యం, లేకపోతే ఒక కాళీమాతకి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. ఎలా వచ్చాయి నాన్న ఇవన్నీ నీకు? అంటే నేను ఒకటి చెప్తా దీనికి సింపుల్ ఆన్సర్. జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. నేను చాలా లేటుగా రియలైజ్ అయ్యా జీవితంలో ఏమేమి సాధించగలను అన్నది. నేను చాలా లేటుగా రియలైజ్ అయ్యా. నేను అబద్ధం చెప్పను, నేను పుట్టిన దగ్గర నుంచి ఒక స్టేజ్ వరకు బాగానే బతికాను. దాని తర్వాత చాలా పావర్టీ చూశాను, అంటే చాలా కష్టాలు చూశాను. పావర్టీ అంటే ఇంకా
కరెక్ట్ వర్డ్ అదే, పావర్టీనే. ఎందుకంటే తిండికి లేక, గుడ్డకి లేక, పడుకోవడానికి లేక, ఇలాంటివన్నీ చాలా చూశాను. అప్పుడు ఏమైంది, ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీలో ఏదో సాధించాలి, నా ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పి. అప్పుడు కూడా ఓకే, బాగానే వర్క్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ వర్క్ చేసేదాన్ని, కాల్ షీట్స్, సీరియల్స్ ఎక్కువ వర్క్ చేసేదాన్ని. ఒక మంత్లో 45 కాల్ షీట్స్ చేసేదాన్ని, 2-3 షూటింగ్లు ఒక రోజులో చేసేదాన్ని. బాగానే ఉండింది. పెళ్లి చేసుకున్నా, అక్కడ కూడా బాగానే ఉంది. ఇవన్నీ కూడా నా కంఫర్ట్ జోన్ అన్నది నేను తెలుసుకోలేకపోయా. సో 2013లో మళ్ళీ రీస్టార్ట్ చేశాను కెరియర్ని. 2 years ఒక సీరియల్ చేసి మళ్ళీ ఆగిపోయా. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా, మళ్ళీ ఆగిపోయా, మళ్ళీ స్టార్ట్ చేశా, మళ్ళీ ఆగిపోయా. ఎప్పుడైతే నేను రాధమ్మ కూతురు అండ్ ముత్యమంత ముద్దు సీరియల్ చేసేసిన తర్వాత, ముత్యమంత ముద్దు నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఎందుకునంటే అది ఎందుకు టర్నింగ్ పాయింట్ నేను చెప్తా. ముత్యమంత ముద్దు సీరియల్ చేసిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, నేను ఇక్కడికే పరిమితం అయిపోతున్నాను, ఇంకా దీనికంటే చేయడానికి ఇంకేముంది. రోజు వెళ్ళాలి, మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, షూట్ చేయాలి, ఇంతకు మించి నాకేం లేదు. సో అలాంటప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇంకా నేను ఎక్కువ చేయగలను కదా. దట్ ఈస్ వేర్ ద రియలైజేషన్ స్టార్టెడ్. ఇంకా టైం ఉంది, ఇంకా వేస్ట్ చేస్తున్నాం అని అనిపించింది నాకు. అనిపించిన సందర్భంలోనే ఈ ఎన్ఎం ఫుడ్స్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనుకున్నాను చేయలేనేమో, కుకింగ్ ఒకటి మా ఆయనకు వండడమే పెద్ద పని అనుకున్నాను, ఇంతమందికి వంట చేయగలనా అని అనుకున్నాను. తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత అది ఒక కిక్నిచ్చింది తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలనిపించింది. తర్వాత మా ఆయన వచ్చేసేసి దెన్ వి స్టార్టెడ్ యూట్యూబ్ ఆల్సో. సో యూట్యూబ్, ఎన్ఎం ఫుడ్స్ రెండు ఉన్నాయి కదా. హౌస్ ఆఫ్ శివాసం ఎందుకు నాన్న అనవసరంగా స్ట్రెస్ అప్ చేసేసుకుంటున్నావు నువ్వు అని ఇంద్ర అన్నప్పుడు, లేదు నేను ఇంకా చాలా చేయగలను, నాకు ఇంకా టైం ఉంది అని అన్నాను అనమాట. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఆడది తలుచుకుంటే, ఆడదనే కాదండి, ఎవరైనా సరే ప్రపంచంలో తలుచుకుంటే, ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరైనా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా అమ్మ ఎప్పుడు అంటది అనమాట, మా నాన్న ఎప్పుడు అంటారు, ఈరోజు జో సోతా హే వో ఖోతా హే. అంటే ఎవరైతే పడుకుంటాడో వాడు మొత్తం నష్టపోతాడంట. జో జాగ్తా హే వో పాతా హే. ఎవరైతే మేల్కొని ఉంటాడో వాడు చాలా సంపాదించుకుంటాడంట. సో ఐ వాంట్ టు బీ అవేక్ ఆల్ ద టైమ్. నేను మేల్కొని ఉండాలనుకుంటున్నాను, చాలా సాధించాలనుకుంటున్నాను. సంపాదించుకోవడం అంటే డబ్బులు ఒకటే కాదండి. సంపాదించుకోవడంలో మనుషులు సంపాదించుకోవాలి, మనసులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, అన్నీ సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదనలోనే వస్తాయి, ఒట్టి పైసలు కాదు. దట్స్ ఆల్. ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదా. అమ్మాయి అంటే ఇలాగే రెడీ అవ్వాలి, పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అనేది. సొసైటీలో ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఫస్ట్ ఒకటి చెప్పనా, ఎవరి డ్రెస్సింగ్ మీద కమెంట్ కొట్టే రైట్ లేదు. ఎవరికి నచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చీరలు ఎక్కువ కడతా, చూడిదార్స్ ఎక్కువ వేస్తా. ఎస్, మా ఆయనతో నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను షార్ట్స్ వేసుకుంటా, ఫ్రాక్స్ వేసుకుంటా, నా ఇష్టం వచ్చిన డ్రెస్సులు స్లీవ్లెస్ వేసుకుంటా, అన్నీ వేసుకుంటా. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ. సో నాకంటూ కొన్ని లైన్స్ నేను పెట్టుకున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఆయన పేరు ఎక్కడ పాడవకూడదు. పర్సనల్ ఒపీనియన్, ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మా ఆయన హైదరాబాద్లో కానీ, ఆంధ్ర తెలంగాణలో కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, నేను ఒక షార్ట్స్ వేసుకొని వెళ్ళాను అనుకోండి, ఏమో వాళ్ళకి నేను నచ్చకపోవచ్చేమో. సో నేను అది కొంచెం ఆలోచిస్తా. ఎందుకునంటే వెదవది ఒక డ్రెస్ మూలాన ఒకరితో నేను కమెంట్ కొట్టించుకోవడం ఏంటి అన్నది నా ఆలోచన. అదే నేను మా ఆయన గోవాకి వెళ్ళామనుకోండి, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటా. నన్ను ఎవడు క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు, బికాజ్ ఏమైనా హాలిడే. కానీ ఎవరికి కూడా ఆన్ ద హోల్ నిజంగా చెప్పాలనంటే, మన ఫ్యామిలీకి ప్రాబ్లం ఉండాలి తప్పిస్తే ఊళ్ళో వాళ్ళ సమస్యలకి మనం డ్రెస్సింగ్లు అనేది మార్చుకోకూడదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే, ఆడది దేంట్లో కంఫర్టబుల్గా ఫీల్ అయితే, దేంట్లో కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే, ఇఫ్ షీ ఈజ్ కాన్ఫిడెంట్ షీ కెన్ గో ఇన్ ఎనీ డ్రెస్ irrespective of what the people around her are talking. ఆడవాళ్ళు అర్ధరాత్రులు స్వతంత్రంగా తిరిగే రోజులు ఈ సమాజంలో వచ్చేసాయంటావా? ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు రాలేదు, ఫ్యూచర్లో కూడా రాదని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకునంటే మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటే,
ఆడదాన్ని చూసే దృష్టి మగవాళ్ళది మారిన రోజు ఆడదానికి రాత్రులు తిరిగే స్వతంత్రం వస్తుంది. ఇప్పుడు ఎక్కడో వర్క్ వద్దు, నేను హౌస్ ఆఫ్ శివాసం స్టూడియోకి వెళ్ళి ఇంటికి వస్తున్నా, నీకే భయం ఉండదా 8:30 9 o'clockకి నేను వచ్చేటప్పుడు? ఎందుకు? బికాజ్ ఆర్ సిటీ ఈజ్ నాట్ సేఫ్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను ఆటోలో వస్తా, లేకపోతే క్యాబ్లో వస్తా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉండాలి, లేదు అంటే లైవ్ 360లో నన్ను మా ఆయన చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటి, మనకి స్వతంత్రం రాలేదనే కదండి. ఏ రోజైతే ఇంట్లో వాళ్ళు మనల్ని వచ్చేస్తుందిలే అనే భయం లేకుండా ఉండగలుగుతారో అప్పుడే మనకి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. సో ఐ డోంట్ థింక్ మనకి ఇండిపెండెన్స్ ఆడవాళ్ళకి వచ్చింది అని అంటే రాలేదు. చాలామంది పిల్లలు ఉంటేనే తల్లి అని ఫీల్ అవుతారు, పిల్లల కంటేనే ఒక ఆడదానికి అర్థం అని ఫీల్ అవుతారు. ఫుల్నెస్ ఉంటుంది, జీవితము పూర్తి అయింది అని అంటారు. దానికి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతుంటారు, వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, అందరూ ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు. సో వాళ్ళకి నువ్వు కరెక్ట్గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే అది నిజమా? ఆడదానికి పిల్లలు పుడితేనే ఒకవేళ తన లైఫ్ కంప్లీట్ అయిపోతే ఇంకప్పుడు ఆవిడ ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం లేదు, సాధించాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒట్టి పిల్లల్ని కానీ ఇంట్లో కూర్చోవచ్చుగా. పిల్లల్ని ఆడిస్తూ అమ్మతనం అదొకటే చాలా. అమ్మతనం కావాలంటే బయట ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు అమ్మతనం చూపించవచ్చు. మీరు వర్క్ చేసే ఇప్పుడు నా NM ఫుడ్స్ ఉంది, అక్కడ ఉండే పిల్లలందరికీ నేను అమ్మనే, నేను అమ్మగానే వాళ్ళని చూసుకుంటాను. మా ఆయనకి నేను భార్యనై ఉండొచ్చు, కానీ తల్లి పాత్రని కూడా నేను నిర్వర్తిస్తాను. మా అమ్మకి ఒక మాట చెప్పాలి నేను. మొన్న మా అమ్మ వచ్చేసేసి మదర్స్ డేకి నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అంటే, ఈసారి మదర్స్ డేకి నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి, మేలో వచ్చే మదర్స్ డేకి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని అన్నా. అదేంటి అనింది. ఇప్పుడు నువ్వు పెద్దదాన్ని అయిపోయావు నాన్న, నిన్ను చూసుకునేది మేమే కాబట్టి తల్లి పాత్రలో ఈరోజు అమ్మా నాన్న దగ్గర ఉండేది నేనే కదా. సో అందుకని నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వాలి, నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు ఇప్పుడు అని అన్నా. సో ఆడదానికి కంటేనే పిల్లలు, కంటేనే తల్లి, కంటేనే అమ్మతనం, అప్పుడే ఆడదాని లైఫ్ పరిపూర్ణం అయిపోతుంది అని అనుకుంటే అటువంటి సమాజంలో నేను ఉండదలుచుకోవట్లేదండి. నా సమాజం నేను వేరే ఏర్పరచుకుంటున్నాను. నా సమాజంలో ఉండేవాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, నన్ను ఇలాగే ప్రేమిస్తున్నారు, నన్ను ఇలానే గౌరవిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు పిల్లలు లేరు కదా అని బాధ లేదు. నాకు బోలెడంత చేయడానికి భగవంతుడు ఆస్కారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు అని థ్యాంక్ఫుల్గా ఉన్నాను, అంతే. ఈ మధ్య రీల్స్లో కానీ న్యూస్లో కానీ అంటే కామిక్ వేలో ఆర్ సీరియస్ వేలో మనకి చూస్తూనే ఉన్నాము. ఆడవాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం కానీ, పెట్టుకున్న తర్వాత మొగుళ్ళని చంపేయడం కానీ, కన్నా పిల్లల్ని చంపేయడం కానీ, వాటి కోసం ఇవన్నీ చాలా చూస్తున్నాం సొసైటీలో. అలాంటి ఆడవాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు? సమాజంలో ఎందుకు అలాంటి క్రియేట్ అవుతున్నాయి? వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా అంటే వాళ్ళకి ఒక మంచి వర్డ్స్ మంచి చెప్పగలవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, నేను ఎవరూ కాదు ఎవరికి సలహా ఇవ్వడానికి. ఐఎమ్ నోబడీ, రైట్? నా ప్రపంచం వేరే, వాళ్ళ ప్రపంచం వేరే. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, సైకోపాథ్స్ అనేవాళ్ళు ఒట్టి మగవాళ్లే ఉంటారు అని అంటే నేను నమ్మను. సైకోపాథ్స్ ఆడవాళ్ళు కూడా ఉంటారు, అవునా కాదా? సో వాళ్ళల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి, స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయి, లేకపోతే మెంటలీ డిస్టర్బ్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అంటే, దీనికి చిన్న విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనము ఎప్పుడైతే పెంచడం స్టార్ట్ చేస్తామో తల్లిదండ్రులు వాళ్ళ బిహేవియర్స్ని కూడా చూస్తూ ఉండాలి. అది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. నేను జెండర్ని ఎప్పుడు నేను డివైడ్ చేసి మాట్లాడను. ఫర్ మీ బోత్ జెండర్స్ ఆర్ సేమ్. సో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, మన పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆడు ఎర్రిగా మాట్లాడుతున్నాడంటే వాడు ఓకే, ఎర్రెర్రిగా మాట్లాడుతున్నాడు, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, లేకపోతే కొంచెము ఏమంటారు డిఫరెంట్గా మామూలు పిల్లల కంటే స్పెషల్గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే డెఫినెట్లీ వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్ థింక్, మేబీ మై చైల్డ్ ఈజ్ ఆటిస్టిక్ చైల్డ్ అని చెప్పి ఇమీడియట్లీ ఆటిజం దగ్గర తీసుకెళ్ళాలి. లేదు మీ పిల్లలు చాలా ధ్వంసం చేసేస్తున్నారు అని అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ముద్దు, పిల్లలు ఏం చేసినా ముద్దు, అబ్బా మా పిల్లోడు ఎంత అల్లరో, అబ్బా మా పిల్లి ఎంత అల్లరో, అంతేకాని ఆ అల్లరిని అరికడదాం, ఇది వాళ్ళ బిహేవియర్లో ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా రాంగ్ అవుతుందేమో అని మనము ఆలోచించాం. సో ఇదంతా పిల్లల్ని మనం బ్లేమ్ చేయకూడదు, తల్లిదండ్రుల పెంపకంనే ముందు మనము ఆలోచించుకోవాలి. చిన్న తేడా మీ పిల్లల్లో నార్మల్ బిహేవియర్ కంటే వేరేగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ అ డిజీజ్.
అదొక జబ్బు. ఇమ్మీడియట్లీ డాక్టర్ సలహా తీసుకొని దానికి మనము కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే ఒక సైకియాట్రిస్ట్ని వెళ్ళి కలవాలి. లేదు పిల్లలు కొంచెం వైలెంట్గా ఉన్నారు, కొంతమంది చాలా వైలెంట్గా ఉంటారండి, ఆడ మగాతో తేడా లేదు, అటువంటప్పుడు వెంటనే వాళ్ళకి డాక్టర్ సహాయం ఇప్పించాలి. సైకియాట్రిస్ట్ అంటే మా పిల్లలు ఏమైనా పిచ్చోళ్ళ మేము సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడానికి? పిచ్చోళ్ళు మాత్రమే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరండి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వేరియస్ రీజన్స్తో వెళ్తారు. వాళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి చేస్తారు. అవి ఎప్పుడైతే మనము ఇగ్నోర్ చేస్తామో, ఎప్పుడైతే ఇది మగపిల్లల్లో మగపిల్లల్లో మనం ఇగ్నోర్ చేస్తామో అప్పుడు వాళ్ళు వైలెంట్గా తయారవుతారు, వాళ్ళ మెంటాలిటీస్ మారిపోతాయి. దాని మూలాన అది చూడకుండా కొంతమంది ఏమనుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత సెట్ అయిపోతారు. ఏం సెట్ అయిపోతారు? ముందు సెట్ అయిపోయిన వాళ్ళు పెళ్ళైన తర్వాత సెట్ అయిపోతారా? అవ్వరు. సో ఇవన్నిటిని గుర్తించాల్సినది ముందు తల్లిదండ్రులు. ఇవి గుర్తించకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు తర్వాత రేపొద్దున లేనిపోనివి వాళ్ళు క్రైమ్స్ చేసినప్పుడు బాధపడేది ఎవరు? ఆ కనిపించిన తల్లిదండ్రులే కదా. సో అందుకనే నేను ఏమంటున్నానంటే, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ చిన్నప్పుడే ప్లీజ్ పుట్ అటెన్షన్ ఆన్ యువర్ కిడ్స్ పెట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏమి మెడికల్ హెల్ప్ కావాలో అది చేసిన రోజు మనకి ఇటువంటి క్రైమ్స్ మన చుట్టూ జరగవు. You have to be very careful. This is a very deep question. There is a lot of things to talk about it. But ఇది మాట్లాడాలి అని అంటే ఫస్ట్ పేరెంట్స్ షుడ్ యాక్సెప్ట్. వాళ్ళ పిల్లల్లో ఏమైనా మిస్టేక్ ఉందంటే ఇమ్మీడియట్లీ దానికి మీరు హెల్ప్ని చూసుకోవాలి. అప్పుడు మనం ఒక సొసైటీలో బెటర్ మగపిల్లల్ని, బెటర్ ఆడపిల్లల్ని మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ సమాజంలో అంటే పల్లెటూరులో పర్టికులర్గా ఏజ్ నిమిత్తం లేకుండా 14 ఇయర్స్కి 15 ఇయర్స్కి చిన్నపిల్లలకి మ్యారేజ్ చేసేస్తున్నారు. నేను రీసెంట్గా కూడా చూశాను. పాపం వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు పుట్టేస్తున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీనే ఉండదు. ఇంకా వాళ్ళ పిల్లల్ని ఏం పెంచుతారు? పాపం ఎలా పెంచుతారు? వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఒక 25-30 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉండాలో కూడా తెలియదు. అది కరెక్ట్ ఏజ్. 25-30 ఇయర్స్ అనేది లేడీస్కి వచ్చినప్పుడు, అట్లీస్ట్ 25 ఇయర్స్ అని వచ్చినప్పుడు వాళ్ళకి ఆ థాట్స్ వేరే ఉంటాయి. దాని మీద నువ్వేమైనా స్పందించగలవా? లైక్ ఏంటనేది మరి అంటే విలేజెస్లో పర్టికులర్గా. నువ్వు విలేజెస్ వరకు వెళ్తున్నావామో, మన సిటీస్లో కూడా జరుగుతున్నాయి యంగ్ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా మన సిటీస్లో కూడా జరుగుతున్నాయి. మన హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా చాలా జరుగుతున్నాయి. అయితే దీని గురించి ఆ లోకల్ పీపుల్ హెల్ప్ లేకపోతే వాళ్ళు ఆ మ్యారేజెస్ చేయలేరు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, బర్త్ సర్టిఫికేట్స్ని మార్చేయటము, వాళ్ళకి ఎక్కువ ఇయర్స్ ఉన్నాయని చెప్పడము, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇప్పించేసేసి వాళ్ళని అమ్మేయడాలు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియలీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ. ఎందుకునంటే పాపం పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు, వాళ్ళకి ఏమీ తెలియదు, పిల్లల్ని కంటే ఎలా పెంచాలో తెలియదు, ఇంటి బాధ్యతలు ఎలా చూసుకోవాలో తెలియదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు డబ్బు రూపంగానో వాళ్ళకి ఏదో ఒకటి ముట్టుతుందని చెప్పేసేసి, అంటే ఈజియెస్ట్ వే ఈజ్ టు సెల్ అ గర్ల్. సో అలా అనుకొని వాళ్ళు అలా చేసేస్తున్నారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నువ్వు నేను లేకపోతే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఎస్, ఎప్పుడు చేయగలమంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమైనా జరుగుతుందనుకో, మనం దానికి వాయిస్ అవుట్ చేయాలి, బయటికి రావాలి. నాకెందుకులే అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు సైడ్ అయిపోవడం మూలాన ఇలాంటివి అనేవి చాలా జరుగుతున్నాయి. ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో నాకెందుకులే అనుకోకుండా నేనెందుకు చేయకూడదు దీన్ని టాపిక్ రైజ్ అని చెప్పి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అప్పుడు ఈ చైల్డ్ లేబర్ కానివ్వు, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వు, ఇవన్నీ కూడా అరికట్టే ఇది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక గవర్నమెంటే కాదు, ఒక గవర్నమెంట్ ఎంత చూసుకుంటుందండి చెప్పండి. ఒక గవర్నమెంట్ ఒక సెట్ చేసింది ఏజ్ లిమిట్ అన్నది, కానీ చుట్టుపక్కల ఆ పెళ్ళిని అటెండ్ అయ్యేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మాకెందుకులే అని అనుకోకుండా, మాకు అవసరం లేదు ఈ విషయం, మేము ఎందుకు దీన్ని అఫీషియల్స్ వరకు తీసుకెళ్ళకూడదు అని మీరు చేస్తే అప్పుడు లైఫ్స్ చాలా బెటర్ అవుతాయి. నిజంగానే 25 ఇయర్స్ తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలండి ఆడపిల్లలకి. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, సొసైటీ ఒక బెటర్ సొసైటీ అవుతుంది, మనం ఒక బెటర్ కంట్రీ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగా మాట్లాడావు, మంచి క్వశ్చన్స్ మాట్లాడావు. ఐ డోంట్ నో బాగా మాట్లాడానా లేదా నాకు తెలియదు. నువ్వు అడిగిన వాటికి నా మనసులో నుంచి వచ్చిన సమాధానాలు మాత్రమే నేను చెప్పాను. ఇది నా క్వశ్చన్సే కాదు, సొసైటీ కూడా ఉపయోగపడతాయని ఆలోచించి నేను అడిగాను అనమాట. ఐ హోప్ సో. చూసిన వాళ్ళకి కొంతమైనా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను నేను. సో ఫైనల్లీ ఉమెన్స్ డే రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా ఆయనకి. ఎందుకునంటే నేను నిజంగానే ఉమెన్స్ డే ఎవరితో చేయాలని చాలా ఆలోచిస్తూ ఉండగా మా ఆయన వచ్చి ప్రతి సంవత్సరం నువ్వు అందరితో చేస్తావు, ఈ సంవత్సరం నేను నీతో చేస్తానంటే నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నువ్వు చాలా సాధించావు కదా
అన్నారు. నేను ఇంకా చాలా సాధించాలండి, ఇంతే సాధించాను జీవితంలో. ఈ బుద్ధి కొంచెం వెనక్కి వచ్చుండుంటే బాగుండేది అని ఇప్పటికీ అనుకుంటా. 40స్లో వచ్చింది ఏంటి, కొంచెం 20s 30స్లో వచ్చుండుంటే ఈ పాటికి నేను ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటానన్నమాట. సో నేనేమనుకుంటానంటే, నాకు వచ్చిన లేట్ రియలైజేషన్ మీకెవ్వరికి లేట్గా రాకూడదు. సో మీరందరూ కూడా తొందరగా రియలైజ్ అవ్వండి, లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి క్షణం లైఫ్లో ఇంపార్టెంట్. మీ జీవితాన్ని కేవలం వంటిల్లుకి, వంటకంకి, పిల్లలకి అంకితం చేసుకోకుండా మీ పిల్లల్ని మీరు ఎంత ఇంపార్టెంట్గా చూసుకోవాలి, మీ హస్బెండ్ని, మీ పేరెంట్స్ని, మీ ఇన్లాస్ని అందరినీ చూసుకోండి, కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు పడుకునేటప్పుడు ఈరోజు నేను ఏం సాధించాను అని అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఈరోజు నేను ఇది చేశాను, ఈ పని నేను చేశాను, 10 మందికి ఉపయోగపడ్డాను. ఎనీ జాబ్, ఎనీ వర్క్, ఎనీథింగ్, సోషల్ సర్వీస్, డూ ఎనీథింగ్, బట్ డూ సంథింగ్. Don't keep your life idle. Don't waste your time on reels, YouTube and everything. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఆడవాళ్ళు ఒట్టి కూర్చొని ఇట్లా రీల్స్ చూసుకుంటూ ఉంటారు. టైం వేస్ట్. ఏమొస్తుంది దాంతో? మనకి రూపాయి వస్తుందా? రాదు. ఇవన్నీ మానేసి యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, సోషల్ మీడియా నుంచి, ఆన్ ద హోల్ థ్రెడ్స్ నుంచి మంచి నేర్చుకోండి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి. విమెన్స్ డేకి ఒక అర్థం ఇవ్వండి. ఆడది అంటే ఒట్టి కనడము, ఇంట్లో చూసుకోవడం కాదు. ఆడదానికి బోలెడంత మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ అన్నిటికీ కూడా మీరు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఆయనకి ఇంత ఓపిక్గా ఈ వీడియో చేసినందుకు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్క మగాడికి, ఆడదాని వెనక ఉండే ప్రతి ఒక్క మగాడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వెనక మా ఆయన ఉన్నారు, నా ఫుల్ ఫ్యామిలీ ఉంది, కాబట్టి నేను ఇంత బిందాస్గా ఇన్ని పనులు చేయగలుగుతున్నాను. సో హ్యూజ్ థ్యాంక్ యూ టు ద మ్యాన్ బిహైండ్ మై లైఫ్. ఎవ్రీ మూమెంట్, నా ప్రతి అడుగు వెనక ఉండేది మా ఆయన అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. ఐ లవ్ యూ, బికాజ్ వితౌట్ యూ దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ ఇన్ మై లైఫ్. ఇంత ప్రోత్సహించే హస్బెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలండి. నాకు ఉన్నందుకు నేను దేవుడు అనుగ్రహంగా నేను అనుకుంటాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ.